3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇప్పుడు ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఫాల్స్, అబద్ధం. చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. రోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమంటే అది నేను చేసేయచ్చు అండకావరంతో ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు చర్చనీయాంశంగానే ఉంది. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కొంపటి పెడదామని. జగన్ ఉన్నప్పుడే బాగుండేది. మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈ రోజు జగన్ పోయాడు, పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. చదవాలి అని అంటే అప్పుల పాలయ్యే పరిస్థితిలోకి ఈ రోజు రాష్ట్రంలో మన పిల్లలు కనపడతా ఉన్నారు. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఆరోగ్యశ్రీని నాన్న ఈ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఈ లెవెల్లోకి తీసుకుని పోయి నడిపించాం. ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దుగ్రా నాయన చంద్రబాబుని తెచ్చుకున్నాము అనే పరిస్థితిలో ఈ రోజు రైతులు బాధపడతా ఉన్నారు. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే, నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నా. మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు? ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నాడు?